జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ డెసిషన్స్ అని చెప్పినా కానీ ఆ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన మనీ లాండరింగ్ జరిగినా క్విట్ ప్రోకో జరిగినా చివరికి ఆ డబ్బులు మొత్తం జగతి పబ్లికేషన్లోకో లేకపోతే జననీలోకో లేక ఏదైతే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వీటిలోకో వచ్చింది తప్ప అక్కడ అతను దొరికాడు. ఇక్కడ ఏంటంటే 55 కోట్లు ఇప్పటి వరకు ఏది ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో నమోదు చేసినటువంటి దాని మేరకు దీంట్లో అధికార దుర్వినియోగము, నిబంధనలను అతిక్రమించటము అనేటువంటి దాని మీద ఎక్కువగా వీళ్ళు ఇప్పటివరకు పెట్టినటువంటి కేసు. ఈ 55 కోట్లు గనక వేరే కేటీఆర్ గారి బినామీ అకౌంట్లకు గనక వచ్చుంటే, ఆయన అకౌంట్లకో ఆయన బినామీ అకౌంట్లకో వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సీరియస్ ఫ్రాడ్ ఎలిగేషన్స్. అంటే ఈయన కూడా అవన్నీ చేయకుండా ఈ రకంగా అవినీతికి పాల్పడ్డారని. అంటే ఇది కొంచెం కేబినెట్ సమిష్టి నిర్ణయం కాకుండా కేవలం కేటీఆర్ మాత్రమే బాధ్యుడు అవ్వడానికి ఇది ఈ చర్య నిబంధనలు అతిక్రమించడం అనేది కారణమైంది. నిబంధనలు అతిక్రమించడం వరకు ఇది ఒక కారణం. అంటే కారణం ఏంటంటే ఆ రోజు కేటీఆర్ గారికి ఎవరన్నా ఏమన్నా చెబుతారా అజిత్ గారు? ఎవరన్నా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పేటువంటి వ్యక్తి, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎవరికన్నా ఉందా? ఎదురుగా పోయి చెప్పి అలా చేయాలి ఇలా చేయాలని చెబితే ముందు వాళ్ళ ఉద్యోగం ఉండదు, వాళ్ళ పోస్టు ఉండదు, లేదంటే వాళ్ళకి రేపు నుంచి ఎంట్రీ ఉండదు అక్కడ. అందుకని మీరు ఏది చెబితే అది జీ హుజూర్ అని అంటాం తప్ప ఇంకేం మాట్లాడేటువంటి పరిస్థితి కాదు కదా. అందుకనే ఆయనకి ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైంది. కొంచెం ఆలోచించి 10 మందితో మాట్లాడి కొంచెం ఓపికగా, కొంచెం సహనంతో, కొంచెం నెమ్మదిగా, కొంచెం ఏమంటాము సౌమ్యంగా ఉంటే ఈ పరిస్థితి ఉండదేమో. కొన్ని పదాలు నేను వాడలేకపోతున్నాను కానీ సరే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అధికార పక్షంలో ఉంటే మనం విమర్శించడం ఇంకొంచెం బలంగా చేయొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఓటమి తాలూకా పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండి మళ్ళీ కొత్తగా ఇది చెప్పడం అనవసరమేమని అనిపించింది. సరే అజిత్ గారు, ఏదన్నా కానీ ఒక ఎపిసోడ్ అయితే నడుస్తుంది, చూద్దాం. మరి కేటీఆర్ గారి అరెస్టు తర్వాత అరవింద్ కుమార్ గారో లేదా బిషన్ రెడ్డి గారో తర్వాత ఇంకెవరెవరు అరెస్ట్ అవుతారో, ఎవరెవరు జరిగింది, ఇదొక అంశం. రెండోది ఔటర్ రింగ్ రోడ్డు పైన కూడా, ఓఆర్ఆర్ పైన కూడా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల చేతులు మారాయి ఔటర్ రింగ్ రోడ్లో వ్యవహారంలో. కావున దీని మీద సిట్ ఎంక్వైరీ వేయటానికి వేస్తున్నాము అని చెప్పారు. అనుకోకుండా దానికి ముందు మాట్లాడినట్టు హరీష్ రావు గారు కూడా దాన్ని స్వాగతించారు. మీరు విచారణ చేపట్టవచ్చు, దాంట్లో తప్పు లేదన్నారు. మీరు విచారణ అన్నారు కదా, అందుకని సిట్ వేసేస్తున్నా అన్నాడు. దొరికిందే అవకాశం కదని టక్కునేశారు. ఇప్పుడు గనక అది గనక సిట్లో విచారణలో గనక ఇందులో మరి మళ్ళీ కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అవుతారా, లేక దీంట్లో ప్రమేయం మరి ముఖ్యమంత్రి గారి ప్రమేయాన్ని గనక ఉన్నట్లయితే, మరి ముఖ్యమంత్రి గారి ప్రమేయం కనుక దీన్ని చూపించేట్లయితే అప్పుడు కేసు మరొక టర్న్ తిరుగుతుంది. అప్పుడు కేసీఆర్ గారి మీద కేసు నమోదైతే కేసీఆర్ గారి మీద కేసు నమోదు, కేటీఆర్ గారికి కేసు, కవిత గారి మీద. మరి అందరూ మరి ఆ కేసులో అవినీతి జరిగినట్లు నిరూపణ అయితే మరి కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి ఇలాంటివి కొంచెము టఫ్ సిచ్యువేషన్స్ మరి చూడాలి. ఇవన్నీ ఏమంటారండి?